అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆరడుగుల అందగాడు. ప్రభాస్లో ఏం లేదయ్యా అంటే తనకి గర్వం లేదు. ఆ కళ్ళని నేను ఎక్కడో చూశాను. అప్పట్లో ఒక మామూలు హీరో, ఇవాళ ప్రపంచం గర్వించదగినటువంటి నటుల్లో ఇప్పుడు ఒకడు ప్రభాస్. గ్లోబల్ డార్లింగ్ ప్రభాస్ గారు. ఒక మిర్చి లాంటి సినిమా తర్వాత 5 years ఆ సాక్రిఫైస్కి తనకి ఎంతకు వచ్చినా కూడా ఐ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ ఎవ్రీ ounce ఆఫ్ ఇట్. మగతనం మగాడన్నా, మగాడంటే కాన్సారేరు పెక్కాల. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పూటెత్తుతాయి. ఉరువాడ చాటింపై తాత. సంతకి పోనా చుక్కలు కనపడాలి. కత్తి వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. కట్టౌట్ చూసి కొన్ని నమ్మే ఆ డోట్ ఎవడో ముట్టుకోకూడదు. ఒళ్ళు గదురు పొడిచి వీర తాండవం, శివ తాండవం చేసేటువంటి విధంగా శివప్రభాసుడు అతను. ప్రతి డైరెక్టర్ గురించి మంచిగా మాట్లాడతాడు, ప్రతి హీరో గురించి మంచిగా మాట్లాడతాడు. ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి. నా ఎంత ఇబ్బంది పెట్టి హీరో ఎవడు ఉండడు. అది కనపడను, మాట్లాడను. మీ అభిమానం, మీ ప్రేమ ఆయన గుండెల నిండా నింపేసుకున్నారు. ఎక్కువ సినిమాలు చేస్తున్నాను, 300 days వర్క్ చేస్తున్నాను. మీకు బెస్ట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను. ఫెన్స్ వేయడానికి మీ సెక్యూరిటీ గురించే. సారీ ఇబ్బంది పెట్టాము. దానికి జాగ్రత్త, ఇంటికి వెళ్ళండి. లవ్ యూ. అల్లు మదర్స్ లవ్ అల్లు. ఇప్పుడు ఇంకా నాకంటే గొప్పవాడు కనుక ఇంకా అంతనుడు ఆనందం ఉంది. It's the fans. It's an unconditional love. I can't explain about that. ఆదిల్ని పుట్టించిందే వాడు. మాహిష్మతికి కాబోయే సామ్రాజ్యాధినేత. సిద్ధాంత్ నందన్ సాహో. సూర్యపుత్ర వైకర్తన కర్ణ.
మాహిష్మతి యశ్వదళం అభిముఖం మహారాజ వందనం చక్రవర్తి ఆగమనం గజగణం వినమ్ర కుంభన్యాసం ఖడ్గశ్రేణి శూలశ్రేణి ఆయుధ గౌరవ సమర్పణం స్థిత ప్రజ్ఞ శకాభాష సమాధి శశకేశవే హిమాసీత వ్రజేత. కొన్నిసార్లు రాజ్యాల్ని కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా వస్తాడు. హ్యాపీ బర్త్డే. సిద్ధాంత్ నందన్ సాహో. टाइगर है वो, बंगाल टाइगर. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇట్స్ షో టైం. స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. అభి దేఖ్ లీజియే.